హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సెల్ది కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న డైలీ వ్లాగ్ చూసేయండి. మార్నింగ్ పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ రొటీన్ అండ్ మై లంచ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూసేయండి. సో పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ అయిపోయినాయి, గ్రైండర్స్ వేయాలన్నమాట. ఈ కార్తీక మాసం పూజలు, పౌర్ణమి ఇవన్నీ వరుసగా వస్తున్నాయి కదా. సో అందుకని కుదరట్లేదు. సరే అని చెప్పి పిల్లలకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో హోల్ వీట్ బ్రెడ్ తెప్పించాను. ఇది సోర్డో అనమాట, ఈజిప్ట్కి సంబంధించింది అనమాట. బ్రెడ్ షేప్ కూడా చూసారా, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందంట, పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో నాకు కూడా తినాలనిపించింది అనమాట, అందుకని ఇలా చేసుకుంటున్నాను. సో ఒక సలాడ్ బౌల్లోకి కొద్దిగా కీరా, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్, ఇట్లా నా దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో ఇట్లా సలాడ్ వెజిటబుల్స్ కానీ లేకపోతే శాండ్విచ్ వెజిటబుల్స్ కానీ ఉంటాయి కదా, అలాంటివన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసేసుకుని మనం అన్నిట్లోని అవన్నీ ఒకసారి మిక్స్ చేసేసి అందులో మనకు నచ్చిన ఫ్లేవర్స్, కారం కానీ, ఒకవేళ మీకు గ్రీన్ చిల్లీ బాగుంటుంది అనుకుంటే మీరు చిల్లీ ఫ్లేక్స్కి బదులు గ్రీన్ చిల్లీ కూడా యూస్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసేసి అది కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లా అన్ని ముక్కలు, చిన్న చిన్న ముక్కలు ఆనియన్ ఇట్లా ఏదంటే అది మీరు వేసేసుకుని అన్నీ మిక్స్ చేసేసుకుని దానిలోకి కొద్దిగా మన దగ్గర ఏ సాసెస్ అవైలబుల్గా ఉంటే అవి మన టేస్ట్కి తగ్గట్టుగా మనం శాండ్విచ్ని మనం చేంజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా హంగ్ కర్డ్ వేసుకోవాలి, కొంచెం సెట్ కర్డ్ కానీ హంగ్ కర్డ్ కానీ, అట్లా గట్టిగా ఉన్న కర్డ్ అయితేనే మనం బ్రెడ్లో పెట్టినప్పుడు అది కిందకి దిగిపోయి మెత్తపడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం గట్టిగా ఉన్న కర్డ్ అయితేనే మనకి శాండ్విచ్కి సూట్ అవుతుంది. సో ఇట్లా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా బార్బిక్యూ సీజనింగ్స్, నేను సలాడ్స్ చేస్తుంటాను కదా, నా దగ్గర ఉన్న సీజనింగ్స్ అన్నీ నేను ఇట్లా ఇందులో కొద్దిగా వేసుకున్నాను అనమాట టేస్ట్ కోసం. రెగ్యులర్గా సలాడ్స్ తింటూనే ఉంటాం కదా, ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు అని చెప్పి ఇలా శాండ్విచ్లో పెట్టి ట్రై చేశాను అనమాట, మస్టర్డ్ సాస్ అది వేసి. చూసారు కదా, ఇట్లా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా చేసుకోవాలి, ఎక్కువ కర్డ్ వేసేసి లూజ్గా చేసేస్తే మనకి శాండ్విచ్ మెత్తగా అయిపోతుంది అనమాట, టేస్ట్ అంత రాదు. కొంచెం మీరు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నాకు అంతకుమించు వద్దనిపించింది, ఎక్కువ అయిపోతే మళ్ళీ అది మెత్తబడిపోతే బాగోదని చెప్పి నేను కరెక్ట్గా వేసుకున్నాను. ఇట్లా శాండ్విచ్ని రెడీ చేసేసుకుందాం. కొద్దిగా పైన మనం ఏదైనా సీజనింగ్ వేసుకుని, ఇటాలియన్ సీజనింగ్ వేసాను నేను, కొద్దిగా పెప్పర్ వేసుకుని దాన్ని బ్రెడ్ని ఇలా క్లోజ్ చేసేసి నేను ఇలా పెనం మీద పెట్టి కాల్చుకున్నాను. మీ దగ్గర గ్రిల్ కానీ ఓవెన్గా మీరు అలా చేసుకునేటట్టయితే దానిలో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అది ఉంది కానీ నాకు దానిలో కన్నా కూడా ఇట్లా చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట. పెనం మీద కాల్చుకున్న టేస్ట్ మనకి వేరే దాంట్లో ఉండదని నా ఫీలింగ్ అనమాట. సరే కదా, ఇట్లా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. లోపల ఉన్న వెజిటబుల్స్ కూడా కుక్ కావాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువ బాగా కుక్ అయ్యేటట్టుగా బ్రెడ్ని కాల్చుకోవాలి, అప్పుడే మనకి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నానండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంకేదా ఇందులో బటర్ కానీ గీ కానీ అట్లా బ్రెడ్కి అప్లై చేసుకుని అలా చేసుకోవచ్చు. అవన్నీ క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ అయిపోతాయని చెప్పి నేను చేయలేదన్నమాట. సో అట్లా సెమీ కుక్ అయితే సరిపోతుంది. అంతే అండి, నేను బ్రేక్ఫాస్ట్ని చక్కగా ఎంజాయ్ చేసేసాను. తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇట్లా ఇత్తడి గిన్నెలో చామదుంపలు ఉడకపెడుతున్నాను. చామదుంపలు ఫ్రై చేద్దామని, చాలా రోజులైంది తిని, ఎందుకో తినాలనిపించి రీసెంట్గా తెప్పించాను అనమాట. నాకు కుక్కర్లో ఉడకపెడితే ఎందుకో తొందరగా మెత్తగా అయిపోతుంది, ఫ్రైకి సెట్ అవ్వదని చెప్పి నేను అందుకని గిన్నెలో ఉడకబెడుతున్నాను అనమాట. సో దట్ మనకి తెలుస్తుంది కదా ఎంత కుక్ అయిందో ఏంటో అని చెప్పి. సో అవి ఉడికిపోయినాయి, అవి పీల్ చేసేసి సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న చామదుంపల ముక్కల్ని కొద్దిగా నీట్గా అక్కడ మనం వేసుకోవాలి. మరీ అంటుకోకుండా కొంచెం స్పేస్ ఇచ్చి వేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి
అట్లా వేసేయకుండా కొంచెం విడివిడిగా వేసుకుంటే అవి నీట్గా ఫ్రై అవుతాయి. దీనికి డీప్ ఫ్రై ఎక్కర్లేదండి. చామదుంపల ఫ్రైకి షాలో ఫ్రై సరిపోతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే వెంటనే ముక్కలు వేసిన వెంటనే కదిపేయకూడదు. ఒక 3 to 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత దాని అంతట అవే పైకి లేస్తాయి అన్నమాట. లేకపోతే అంటుకుంటాయి. అందులో జిగురు కూడా ఉంటుంది కదా. చూసారు కదా, నేను కొద్దిగా ఆయిల్ వేసినా కూడా ఎక్కువ ప్యాన్కి స్టిక్ అయిపోలేదు. తర్వాత మనం కొంచెం ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మనకు మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇది ఆప్షనల్. మీరు ఉప్పు కారం వేసుకునైనా చేసుకోవచ్చు. నాకు అది ఆ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి నేను అలా చేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఎర్రగా క్రిస్పీగా చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత నేను గుమ్మడికాయ దప్పడం చేశాను అనమాట. కార్తీక మాసం కదా, సో అందుకని గుమ్మడికాయ తెప్పించి ఒకసారి తినాలంటారు కదా గుమ్మడికాయ, కంద ఇవన్నీ. సో అందుకని ఇవాళ గుమ్మడికాయ దప్పడం చేసుకున్నాము. సో ఇట్లా పోపు వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు ఎక్కువ వేసుకుంటే దప్పడంలోకి కొంచెం టేస్ట్ బాగుంటుందండి. తాలింపు కామనే కదా, సో తాలింపు వేసేసుకొని తర్వాత ఇలా పండిన గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుని కుక్ చేసుకోవాలి. దప్పడానికి గుమ్మడికాయ పండింది అయితేనే మీకు ఆ టేస్ట్ బాగుంటుందండి. పచ్చిదాంతో అంత టేస్ట్ అసలు బాగోదు. నాకు 2-3 సార్లు అలాగే పచ్చికాయలు వచ్చాయన్నమాట. సో బాగానే ఉంటుంది కదా అని ట్రై చేశాను అనమాట. అస్సలు ఆ తీపి అనేది రాదు మీకు. ముక్క ఎంత మెత్తగా చక్కగా అట్లా ఫైబర్ కంటెంట్ వచ్చి అట్లా లోపలంతా అట్లా మీకు ఆ పీచు అది ఉంటేనే మీకు అది టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసేసి కొద్దిగా నీరు పోసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. విటమిన్ ఏ, ఈ చాలా విటమిన్స్ ఉంటాయి. కళ్ళకి మంచిది, హార్ట్కి మంచిది, విటమిన్ సి ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే కనుక మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఫేవరెట్ రెసిపీ గుమ్మడికాయ. వీక్లీ 1 or 2 ఇది తినడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక కర్రీ రెసిపీ కూడా ఉంది. మీరు అది కూడా ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకుని వాటర్ పోసేసి, ఎక్కువ వాటర్ అక్కర్లేదు, కొద్దిగా వాటర్ పోస్తే చాలు. గుమ్మడికాయ తొందరగా కుక్ అయిపోతుంది. దట్టు పండిన గుమ్మడికాయ కాబట్టి ఎక్కువ టైం పట్టదు అనమాట. ఒక 10-15 మినిట్స్లో మనకి దప్పడం రెడీ అయిపోతుంది. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ కదా దప్పడం అంటే. నాకైతే చాలా ఫేవరెట్ అండి. గుమ్మడికాయ కూర, పులుసు, దీంతో సూప్ కూడా చేసుకుంటాము, బాగుంటుంది. నాకు ఇప్పుడు పెద్ద కాయ ఒకటి వచ్చిందనమాట. దాన్ని నేను ఒక హాఫే కూర చేశాను ఇట్లా పులుసులాగా. ఇంకొక హాఫ్ ఉంది, దాంతో ఇట్లా పంప్కిన్ సూప్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా రెసిపీ కుదిరితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. చూసారు కదా, ఇట్లా మనం కుక్ చేసుకోవటమే. వెంటనే మనకి వాటర్ దిగిపోతుంది అనమాట. తర్వాత మనం చింతపండు పేస్ట్ని వేసుకుందాం. కొద్దిగా చింతపండు పేస్ట్ వేసేసి అలాగే బెల్లం వేసుకుందాం. ఇది తీగా ఉంటేనే బాగుంటుందండి గుమ్మడికాయ దప్పడం. సో కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ బెల్లం వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నాకైతే బెల్లం ఎక్కువ వేసుకుంటేనే ఇష్టం అండి ఇందులోకి మాత్రం. ఎక్కువ అంటే 2-3 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది, మరీ తీగా ఉండదు. మీరు కొద్దిగా కారము వేసుకోండి, అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. తీపి, పులుపు, కారం మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇంకా మూత పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే గుమ్మడికాయ పులుసు. చూసారు కదా, కలర్ అదిరిపోయింది కదా.
సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కార్తీక మాసం కదా, ఎప్పుడూ చేసుకోవచ్చు. కార్తీక మాసం స్పెషల్ అనమాట ఇది. చూసారు కదా, ఇలా చామదుంపలు ఫ్రై, గుమ్మడికాయ దప్పడం సూపర్ హిట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.